ఎంపీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. దీంతో క్యాబినెట్ విస్తరణ చేస్తారా అన్న ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ టీం స్థానంలో దక్కేదెవరికి? ఏ సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉన్న ఆరుగురు అదృష్టవంతులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళయింది. సీఎం రేవంత్ రెడ్డి టీంలో త్వరలో 6 కొత్త వాళ్లు చేరబోతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. 119 నియోజకవర్గాల ప్రకారం 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సీఎంతో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్లో చోటు దక్కించుకోవాలని సీనియర్లు, కొత్తవారు తెగ ఆరాటపడుతున్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్త్ కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వాయిస్ ను వెంకట్ బలంగా జనంలోకి తీసుకెళ్లారు. దీంతో పాటు వెంకట్ కు సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ అధిష్టానం దగ్గర మంచి గుడ్విల్ ఉంది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి పక్కా అని అంటున్నారు. 300 కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ కు కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కురుమ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎస్టీ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్టు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉంది. ముఖ్యంగా లంబాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అదే జరిగితే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ను మినిస్టర్ పదవి వరించొచ్చు. లేదా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. మరోవైపు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జుకు మంత్రి పదవి ఛాన్స్ దక్కే అవకాశముంది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో వెడ్మ బొజ్జుకు మంచి గుడ్విల్ ఉండటంతో ఆయనకు మినిస్టర్ పోస్ట్ పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణకు ఇప్పటికే రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ 6గురిని తన కిచెన్ కేబినెట్ గా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 4-5 మినహా మిగతా వారు పార్టీ లైన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గానీ, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో పెద్దగా చొరవ చూపడం లేదనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రులతో ఈ అంశాలన్నింటినీ భర్తీ చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కేబినెట్ బెర్తుల అంశం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గానికి, ఏ వ్యక్తికి స్థానం దక్కుతుందో అని చర్చ మొదలైంది.